ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం ఒక అర్థమములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనము. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన కలవాడు హఠాత్తుగా పడిపోవును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో సుడిగాలి వీచక భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడం వలె ఉన్నాడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో నేను యథార్థవంతులై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడైన కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో నీవు ఎలాగో ఉపదేశము పొందితువో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గాయకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడివై ఉండిన ఎడల నేను దొంగ వల్ల వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో దుష్టులు చెడుతనము మాన్పము, నీతి గల వారిని స్థిరపరచము, యథార్థ హృదయులను రక్షించి దేవుడే నా కేడమును మోయువాడనై ఉన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం వంచకుడై ధనము సంపాదించుకోవాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడ వాసి. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దానిని ప్రభావం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మేము యథార్థ మార్గంలో నడుచుకుని నిన్ను మహింపరచి కనపరచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.